అప్పారావు గారి 14వ వర్ధంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర వహిస్తూ సభా కార్యక్రమాన్ని నడిపిస్తున్న సోదరులు సంపదరావు గారు, శ్రీనివాస్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి మరి 3 రోజులనే ఈ కార్యక్రమం నిర్వహణ చేయాలని మరి మా కుటుంబంపై ఉన్న మమకారంతో రంగినేని కుటుంబ సభ్యులు, రామినేని కుటుంబ సభ్యులకు సంబంధించిన సోదరులు ప్రభాకర్ రావు గారు, అదేవిధంగా సోదరులు నాగేశ్వరరావు గారు, సోదరులు భాస్కర్ రావు గారు, ఎక్స్ ఎంపీటీసీ గారు, అదేవిధంగా మా మిత్రులు మరి ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీలో క్రియాశీలక పాత్ర వహిస్తూ నడిపిస్తున్న శ్రీనివాసరావు గారు, మరి ఇక్కడికి విచ్చేసిన వేదికపై ఆసనులైన వివిధ హోదాల్లో ఉన్న మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజేశ్వరరావు గారు, మంత్రి మల్లయ్య గారు, నారాయణ రెడ్డి గారు, మొన్ననే సహకార బ్యాంక్ ఎన్నికల్లో మరి ఈ ప్రాంతం నుంచి జిల్లా స్థాయిలో ప్రాతినిధ్యం వహించే అవకాశం దొరికిన ఒక బలహీన వర్గాల మా సోదరుడు అభ్యర్థి రాజేష్ గారు, మిత్రులు మాజీ మండల అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి గారు, సోదరుమణి జెడ్పీటీసీ సభ్యురాలు రాజమ్మ గారు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైతే ఉన్న మా బేగ్ గారు, మాజీ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, అంటే ఆయన ఆఖరి జిల్లా అధ్యక్షుడైన ఆయన తర్వాత పార్లమెంట్ అధ్యక్షుడు అయిపోయారు. అందరూ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మన తాడిచెర్ల నివాసి, గోదావరికని పట్టణంలో క్రియాశీలక యువజన కాంగ్రెస్ లో పనిచేస్తున్న కోటరవి గారు, మరి ఇంతకుముందే ఈ ప్రాంతానికి సంబంధించిన మా నాన్నగారితో అనుబంధం ఉన్న 3 పెద్దలు మాట్లాడటం జరిగింది. మాజీ సర్పంచ్ రంగయ్య గారు, మా కాళేశ్వర్, మరి అదేవిధంగా రాజరాజేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్న పెద్దలు మల్లారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు రామిరెడ్డి గారు, కొత్తపల్లి గ్రామానికి సంబంధించిన వారు, వారితో పాటు మా కాళేశ్వరం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కృష్ణమూర్తి గారు, వామన్రావు గారు, రాజుబాబు గారు, వేదిక పైన చాలా మంది ఉన్నారు. మా మురళి, నరసింహారెడ్డి, మరి 3 మండలాలకు సంబంధించిన ప్రధానమైన నాయకులతో పాటు కార్యకర్తలు, ఈరోజు మలహార్ మండలానికి సంబంధించిన మా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, క్రియాశీలకంగా పనిచేస్తున్న ఈ మండలానికి సంబంధించిన యువజన కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ సంబంధించి, మహిళా కాంగ్రెస్ సంబంధించిన ఎన్ఎస్సీ మిత్రులు, డిఎస్ఆర్ యువజన సంఘానికి సంబంధించిన సోదరులకి, సోదరుమణులకి, మా నాన్నగారి అభిమానులకి, మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, చూస్తూనే 14 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆనాడు దాదాపు ఇదే సమయంలో మరి నేను ఆ రోజు కోర్టుకు పోయి వస్తా ఉన్న తరుణంలో ఒక వార్త రావటం, మరి అర్జెంటుగా కుటుంబం అంతా కూడా మంత్రికి రావాలని ఆ రోజు పోలీసు వారు చెప్తే ఆశ్చర్యంతో, ఆందోళనతో, మరి చాలా వరకు ఈ రోజు వరకు కూడా తీవ్రని దిగ్భ్రాంతితో ఉన్న మా కుటుంబ సభ్యులం వచ్చాము. మాకు అండగా నిలబడ్డ మా తండ్రి గారిని కోల్పోవటం జరిగింది. ఆ బాధ ఇప్పటికి కూడా మరవలేము. కానీ ఆ బాధ మనం మర్చిపోవాలంటే వేదికపై ఉన్న మా నాయకులందరూ కూడా పేరు పేరున మా నాన్నగారి పేరు మీద అనేక మంది వారిని ప్రోత్సహించిన వారున్నారు, వారు అభిమానించిన వారున్నారు.
వారికి సంబంధించిన మరి ఏ కార్యక్రమాలైనా చురుగ్గా పాల్గొని వారి ఎదుగుదలకు కారణమైన వారందరూ కూడా ఉన్నారు. వారందరూ వచ్చి కుటుంబం నుంచి దయచేసి సోదరుడు కూర్చోను, అట్లా చేస్తే బాగుండదు, నేనేం పని చేయను అట్లా చేస్తాను. నేను ఉన్న సందర్భంలో వచ్చి కుటుంబం నుంచి ఎవరో ఒకరు రాజకీయాల్లోకి రావాలని చెప్పిన తరుణంలో చాలా రోజులు కూడా ఆలోచన చేసి ఇప్పుడు కూడా ఈరోజు మా అమ్మ అమెరికాలో ఉంది. ఇప్పుడు ఈరోజు ఫోన్ చేయాలంటే మాకు బాగా భయంగా ఉంటుంది. అలాంటి సందర్భాలను పురస్కరించుకొని రాజకీయాలకు ఇలా అడుగు పెడతామన్న తరుణంలో చాలా మంది కూడా ప్రోత్సాహం చేసి నేను ఎందుకంటే ఈరోజు వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వచ్చాము వారి ఆశయాలను కొనసాగించే కార్యక్రమాలలో నన్ను పాత్రధారణ చేసిన అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు సోదరులందరికీ కూడా వారి పేరు నిలవడానికి కారకులైన మీ అందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తాను. మీ అందరికీ కూడా తెలుసు 14 సంవత్సరాలు గడిచిపోయింది. మొదటి సంవత్సరం చాలా కష్టంగా గడిచిపోయింది మాకు. రెండవ సంవత్సరం వచ్చే వరకు రాజకీయాల్లో నేర్చుకునే ప్రయత్నం చేశాం. మూడవ సంవత్సరం వచ్చే వరకు రాజకీయ అంశమైన రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక అధ్యక్షుడిగా నేను మరి అప్పుడు పెద్దలు సత్యనారాయణరావు గారు నన్ను నియామకం చేయడం జరిగింది. ఆ కోణంలో ప్రతిపక్ష సభ్యునిగా ఉన్నప్పుడు వీలున్నంత వరకు ప్రజలకు సంబంధించిన అంశంలో మమేకమయ్యేందుకు ప్రయత్నం చేశాం. నేను అనుకోలే అప్పుడు రెండోసారి ఎన్నికైతా మూడోసారి ఎన్నికైతాను కాదు. రాజకీయాలకు వచ్చాం, యువకుని కనుక నేర్చుకునే అవకాశం ఉంది, నేర్చుకుందామని ఊరూరా తిరుగుతూ ఉంటుంది. అవన్నిటిని కూడా సందర్భాలను పురస్కరించుకుని నేను మరి 2004లో పెద్ద ఎత్తున గెలిచిన సందర్భంలో మరి శాసనసభ్యునిగా మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించిన అందరి ఆశీర్వాదంతో నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఇప్పుడు ఏ విధంగా అయితే మా మల్లారెడ్డి గారు ఉన్నారో మరి ఒక సభ్యుడిగా ఈ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఉన్న ఒక మెట్ట దేవస్థానానికి సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువులో ఒక సభ్యుడిగా నిలబడే అవకాశం దొరికింది. దాని తదుపరి గవర్నమెంట్ విప్గా అంటే లెజిస్లేటివ్ శాసనసభ వ్యవహారాలకు సంబంధించి అంశాల విషయంలో అవకాశం ఇవ్వటం జరిగింది. మూడోసారి ఎన్నిక వచ్చినప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా బేరీజు చేసి మూడోసారి ఎన్నికైన తర్వాతనే నువ్వు మంత్రి పదవికి అర్హత అని కాంగ్రెస్ పార్టీలో అనేక మంది సీనియర్లు ఉంటారు కనుక చాలా మంది సీనియర్లు ఉంటారు కనుక ఆ సీనియర్లందరి సంబంధించి దాని తదుపరి మనకు అవకాశం వచ్చింది. ఈ ప్రాంతానికి ఓ మంత్రి అవకాశం చాలా రోజుల తర్వాత రావటం కూడా జరిగింది. దాన్ని ఉపయోగించుకోవడానికి కేవలం ఆనాడు మా నాన్నగారు చాలా మందితో ఇక్కడ ఉన్న మిత్రులందరితో కూడా చెప్తా ఉండేవారు, ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల పథకం పెట్టాలని, ఈ ప్రాంతంలో డిగ్రీ కాలేజీ కావాలి, ఈ ప్రాంతంలో ఐటీఐ పాలిటెక్నిక్ పెడితే ఈ పిల్లలకు విద్యార్థులకు ఉపయోగపడుతుందని ఎప్పుడు అనేవారు. అవన్నీ మధ్యలో ఉన్నాయి మాకు. అవన్నీ పురస్కరించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం ఎప్పుడైతే అవకాశం ఏ ప్రాంతాలకు సంబంధించిన విషయంలో ముందుకొచ్చిందో మొదటి అవకాశం తీసుకునే భాగ్యం మీ అందరి ఆశీర్వాదంతో తీసుకొని ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. నేను తిరిగి వస్తాం. ఎన్నికలకు వచ్చినప్పుడు ఏ గ్రామంలో ఏ పని చేశామో, నేరుగా ఎవరెవరికి ఏ పని చేశామో, ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యక్తిగతంగా ఎవరెవరికి ఏం పనులు చేశామో, ఈరోజు గ్రామాల వారి పరంగా ఏం పని చేశామో చెప్పి బాధ్యతాయుతంగా ముందుకు పోవటం జరుగుతుంది. చాలా కష్టపడ్డారు మా నాన్నగారు. నేను మహాముత్తారం మండల మీటింగ్ మొదటిసారి పోయినప్పుడు ఆ మహాముత్తారానికి సంబంధించి నాకు అనుకుంటా బేగే చెప్పాడు అనుకుంటా, మహాముత్తారానికి సంబంధించి ఒక 5 కిలోమీటర్లు నడిచి మహాముత్తారం మండలం మీటింగ్ పోతా ఉండే మొదటిసారి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత. దాని తదుపరి వ్యవహారాలన్నీ వారు చేసిన కష్టం గ్రామంలో తిరిగి సర్పంచ్గా ఒక మంచి పేరు చేసే ప్రయత్న భాగంలో మరి ఇంతకుముందే చెప్పారు, ఇక్కడున్న శక్తి ఎవరైతే వేరే రాజకీయ కోణాల నుంచి
ఇంకో ఇద్దరు ముగ్గురు పెద్ద వ్యక్తులు ప్రజల మన్నలను పొందాలనే ఆలోచన దృక్పథంతో చాలా కష్టపడి వారు పేరు గావించడం జరిగింది. మేము ఇవన్నీ మర్చిపోకుండా చాలా వరకు కూడా చాలా మందిని మరి నాన్నగారితో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా ఏదో విధంగా మాకు వీలున్నంత వరకు 100కి 80% 90% మంది అందరినీ కూడా ఏదో ఒక స్థానంలో ఉంచే ప్రయత్నం చేస్తూ వస్తా ఉన్నాం. ఇంకో 10 మందికి 10% 20% మందికి ఇంకా చేయలేకపోవచ్చు. ఒకసారి ఒక అవకాశం వచ్చింది, ఇంకోసారి ఇంకో అవకాశం రాలేకపోయింది. కానీ మేము ఎప్పుడూ మరవలేదు. కానీ ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఏ ఆశయంతోనైతే మేము రాజకీయాల్లోకి వచ్చామో దాన్ని మేము విస్మరించలేదు. ఈరోజు ఈ ప్రాంతంలో జరుగుతా ఉన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందు మా రాజేశ్వరరావు చెప్పినప్పుడు నాకు గట్టి పట్టుదల ఉండేది. 2004లో ఎన్నికల ప్రచారం పోతున్నప్పుడు గ్రామాల్లో గుడిసెలు చూస్తే ఎంత నమ్మకంతోనే ఏదో విధంగా కింద మీద పడన్నా నాకున్న నా మిత్రుల సహకారంతోనైనా ఈ మారుమూల గ్రామాలకు సంబంధించిన ఇల్లు పక్కడబందీగా ఇల్లు కట్టియాలనే ఒక ఆలోచన ఉండేది. అంటే మా నాన్నగారి సంకల్పన ఉంది, నాకు మా దైవ సంకల్పన కూడా ఉంది. ఎన్నికైన తర్వాత ఇందిరమ్మ పథకం వచ్చింది. దానివల్ల పెద్ద ఎత్తున ఇల్లు తీసుకొచ్చి 10 మందికి ఇస్తా ఉన్నాం. ఇప్పుడే మా రుద్రారం గ్రామానికి సంబంధించి ఇల్లు ఎన్ని ఇచ్చినామంటే 1093 ఇల్లు ఇచ్చినాం. 1093 ఇల్లులో 773 ఇల్లు కంప్లీట్ అయిపోయినాయి. మిగతాయి కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. చేస్తా ఉన్న తరంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అక్కడ హౌసింగ్ ఏతోనో ఇంకోరితోనో ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. కానీ పకడ్బందీగా తన సొంత ఇంట్లో ఉన్న ఒక ఆత్మవిశ్వాసం కలిగించే కార్యక్రమం చేయటం జరిగింది. పెద్ద ఎత్తున ఇల్లు ఇచ్చినాం. ఆ ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేయడం జరిగింది. ఒకరికో ఇద్దరికో ఇంకా మిగిలిపోయిన వారు ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి మేము కూడా ప్రయత్నం చేసి ఎవరికి రాని వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం. ఈరోజు కాళేశ్వరం ఎత్తిపోతలకు పథక విషయంలో 2 సంవత్సరాలు తిరిగినాం ఫైల్ పట్టుకొని. ఏ దగ్గర నుంచి డి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా దానికి సంబంధించి చివరిగా ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి ఇది మా ప్రాంతానికి సంబంధించిన చాలా ముఖ్యమైనది, మా నాన్నగారు ఆలోచన చేసిన కార్యక్రమం అంటే మరి ఆ రోజు శాంక్షన్ చేపించుకొని ఈ రోజు పనులు మొదలయ్యాయి. కొద్దిగా ఆలస్యం అయితే ఉండొచ్చు, 6 నెలలు 8 నెలలు ఆలస్యంగా నడుస్తాం. కానీ రాబోయే కాలంలో ఇదంతా కూడా సస్యశ్యామలం చేయాలని నీటిని రుద్రారం రిజర్వాయర్ కాబోతా ఉంది. ఆ రిజర్వాయర్ ఏర్పడిన తర్వాత మా చిగురుపల్లికి సంబంధించిన ఇల్లు పోతాయని ఎవరో చెప్తా ఉన్న తరుణంలో ఇల్లు ఎవరికి పోదు, నీరు ఎవరికి వారికి ఇంటి పరంగా రాదు. ఏమైనా ఇబ్బంది వస్తే వాటిని తప్పకుండా ఆలోచన చేయటం జరుగుతుంది. ఇంతకుముందే మా సోదరులు చెప్తున్న మురానాబాద్ కానీ అది మేడిపల్లికి సంబంధించి కానీ బసవాపూర్ గ్రామాలకు కూడా ఇక్కడున్న రైతు సోదరులకి ఈ రుద్రారం చెరువు నుంచి ఏదైనా కెనాల్ వస్తుందో కూడా ఆలోచన చేయమని చెప్తా ఉన్నారు. తప్పకుండా దాని గురించి దృష్టి సారించి ఇంజనీర్లతో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకెళ్లడం జరుగుతుందో ఆలోచన కూడా చేయడం జరుగుతుంది. నేను చెప్తానంటే ఇప్పుడే 50 లక్షల రూపాయలతో మరి రుద్రాలకు సంబంధించిన ప్రధాన రహదారులను తీసుకున్నాం. ఇంకో 30 లక్షలు 40 లక్షలు మా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంకా నిధులు కావాలని. అక్కడితో పాటు మరి మురానాబాద్ లో సిమెంట్ రోడ్లు కావాలి, బస్వాపూర్ లో సిమెంట్ రోడ్లు కావాలి, మేడిపల్లికి సంబంధించిన సిమెంట్ రోడ్లు కావాలని మా యువమిత్రులు మేమైనా చూస్తూనే నాకు తెలిసిపోయింది ఎందుకు వచ్చినాం స్వామి. సో వీటి విషయంలో ఇప్పుడిప్పుడే కొత్తగా కాలనీస్ ఏర్పడుతున్నాయి కనుక ఆ కాలనీస్ కు సంబంధించి తప్పకుండా అతి త్వరలో మీకు రోడ్లను శాంక్షన్ చేయించడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఉన్నవారు ఏ విధంగా శ్రీధర్ బాబు నమ్ముకున్నవారు కనుక ఖచ్చితంగా ఏ పనిని కూడా విస్మరించకుండా చేస్తాం. ఎందుకు ధైర్యంతో చెప్తానంటే నాకు ఈ ధైర్యం ఇచ్చింది మా నాన్నగారు. గుండె ధైర్యంతో ముందుకు పోతే అన్ని పనులు కూడా అయిపోతాయని ఆ విధంగా అన్ని పనులు కూడా జరుగుతా ఉన్నాయి. ఒకసారి మీరు కాటారం చౌరస్తాకు పోతే విద్యార్థులు అంటే విద్యార్థులు కనబడుతుంటాం. ఒక ఐటీఐ కళాశాల, ఒక పాలిటెక్నిక్ కళాశాల, ఎస్సీలకు సంబంధించిన విద్యాలయం, ఏ రోజు జూనియర్ కళాశాల, మాదేపూర్లో డిగ్రీ కళాశాల. ఆ రోజు నాన్నగారు జూనియర్ కళాశాల స్థాపిస్తే దానికి డిగ్రీ కళాశాల తీసుకురావాలని ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లారు. రాబోయే కాలంలో కూడా మనం చేసే ప్రయత్నం ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లే కార్యక్రమంలోనే మీకు అండగా నిలబడే కార్యక్రమం ఎక్కడ కూడా వెనుదిరగకుండా. ఎందుకంటే నాకు ఈ గుండా రాజకీయం రాదు.
నేనేమో మాట్లాడాలంటే వ్యక్తిగతంగా 10 మంది ముందు మాట్లాడే రాజకీయం రాదు. చాలా ఆలోచన చేసి నేను హైదరాబాద్ లో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే ప్రభుత్వం పైన మా ముఖ్యమంత్రి పైన మాట్లాడాల్సిన బాగా క్రిటికల్ ఉంటే మాట్లాడతా కానీ నాకు వ్యక్తులతోని ఎవరితోని వైరం లేదు. నేను అనుకున్న ఆశయం ఈ రోజు కానీ ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాను, పేదవాడి గుండెల్లో ఒక స్థానం సంపాదించుకోవాలని మా నాన్నగారి ఆరాటం. ఆ ఆరాటాన్ని విస్తరించకుండా ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, రాబోయే కాలంలో రాజకీయంలో ఉన్నంత వరకు ఆ ప్రయత్నంలోనే ఉంటాం. ఆ ప్రయత్నంలో లోపం ఉంటే సవరించుకుంటాం, ముందుకెళ్లడం జరుగుతుంది. నా బలమంతా కూడా ఈరోజు మా దళిత వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీలు అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన మాకు ఎప్పుడు ప్రోత్సాహం చేసిన సోదరులు మైనారిటీ వర్గాలకు సంబంధించిన వారే ఎక్కువ స్థాయిలో నన్ను కానీ మా నాన్నగారిని ప్రోత్సాహం చేయడం జరిగింది. అందుకోసమే ఏదో మాటల వరకే కాదు, చేతుల్లో చూపడతా ఉన్నాం. ఈరోజు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వస్తే సాగునీరు ఎవరికి వస్తుంది? సన్నకారు చిన్నకారు రైతు. ఒక పావు ఎకరము 20 గుంటలు ఎకరం ఉన్న రైతు ఎవరుంటారంటే దళిత వర్గాలకు సంబంధించి బలహీన వర్గాలకు సంబంధించిన రైతు సోదరుడు బాగుపేతల గురించి ఈ రోజు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టాం. మా ముత్తారం గాని ఈరోజు మాదేపూర్ గాని కాటారం గాని ఇప్పుడు బొగ్గలవాగు ఆధునీకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బొగ్గలవాగుకు సంబంధించిన మా సోదరులు రైతు సోదరులందరూ కూడా తెలుసు. కెనాల్ లైనింగ్ వస్తే చిట్ట చివరి ప్రాంత రైతు సోదరులకు నీరు అందించాలనే కార్యక్రమంతో ముందు నడుస్తాము. బొగ్గలవాగు ఈ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం బొగ్గలవాగుకు సంబంధించిన ప్రాజెక్టుకు అనుసంధానం చేయాలనే ఆలోచన టెక్నికల్ పరమైన కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం. అంటే ఈ రోజు ఇక్కడ ఉన్న వారికి ఏదో మాట మాట్లాడితే నేను కాదు. ఈ రోజు మేము చేస్తా ఉన్న పని నేను అడుగు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమం చేయాలి. ఈరోజు అధికారంలో ఉన్నాం, మీ అందరి ఆశీర్వాదంతో ప్రత్యేకంగా మరి ఈ 3 మండలాలకు సంబంధించి 4 మండలాలకు సంబంధించి అత్యధిక మెజారిటీ ఇవ్వడం జరిగింది. మంత్రి ముత్తారంతో పాటు వీళ్ళందరికీ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా ఈరోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ అంటే పౌర సరఫరాలకు సంబంధించి రోజువారీ రేషన్ పేదవారి రేషన్ గురించి ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో మరి నేను ఈ మంత్రి అయినప్పుడు కేవలం కిలో బియ్యం ఇస్తే సరిపోతుందని చాలా మంది మాట్లాడినప్పుడు ఒక అవకాశం ఒక స్థాయిలో ఉండి ఈ రోజు పేద ప్రజానికానికి మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పేద ప్రజానికానికి గురించి ఒక గురుతరమైన బాధ్యత పెట్టినందుకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అవకాశంతో పాటు ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అవకాశంతో పాటు మేము ఈరోజు 9 ఏవైతే వస్తువులు నిత్యావసర వస్తువులను ఇచ్చే కార్యక్రమం మొన్న ఉగాది సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగిందో దాంట్లో ఒక పాత్ర వహించేందుకు ఆ అదృష్టం పేదవాడికి ఈరోజు చింతపండు కానీ ఉప్పు కానీ మరి పసుపు కానీ కారం పొడి కానీ అదేవిధంగా కందిపప్పు కానీ ఈరోజు మంచి నూనె కానీ ఇవన్నిటి ఇస్తారు, చక్కెర కానీ ఈ 9 వస్తువులు ఇచ్చే ఒక ప్రధానమైన గురుతరమైన బాధ్యతతో కూడుకున్న అంశం మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పేద ప్రజానికానికి ఒక గొప్ప అవకాశం మీరందరూ కూడా కల్పించడం జరిగింది. నేను మన మీటింగ్ లో కూడా చెప్పిన ఇది నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ అన్నానంటే మా మంత్రి నియోజకవర్గ ప్రజలందరి తరఫున యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తా ఉన్న కార్యక్రమం ఇది. అమ్మ హస్త కార్యక్రమంలో చేస్తా ఉన్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయినందుకు నేను మీ అందరి తరఫున ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా. అక్కడ యావత్ మంత్రి నియోజకవర్గ ప్రజల తరఫున ఈ అమ్మ హస్త కార్యక్రమ భాగంలో ఆలోచనపరమైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ ప్రజలందరూ కూడా. అందుకోసమే ఎవరో చిన్న చితక మాట్లాడుతూ ఉంటారు, నాకు వారు మాట్లాడేది కూడా ఆనదు అనిపించుకొని కూడా. నా సందర్భం ఏంది, నేను ఎందుకు వచ్చిన రాజకీయాల్లోకి, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏ విధమైన మేలు జరగాల అనే ఆలోచన చేస్తున్నప్పుడు అధికారం తర్వాత ఈరోజు అధికారంలో ఉన్నాం కనుకనే సివిల్ సప్లైస్ మినిస్టర్ గా 10 మందికి మేలు చేసే కార్యక్రమం. ఈరోజు దీపం పథకం కానీ అంత్యోదయ కార్డ్స్ విషయంలో కానీ ఈరోజు రేషన్ కార్డులు ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి ఇచ్చే కార్యక్రమంలో కానీ ఈ ప్రజలకు మేలు చేసే అవకాశం మీ అందరికీ కూడా తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారి పూర్తి స్థాయిలో సహకారంతో మీ పక్కన గారు డిక్లేర్ చేశారు
కేంద్ర ప్రభుత్వ సహకారంతో. ఈ జాతీయ రహదారి అయితే ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి నేరుగా మహారాష్ట్ర పోయేందుకు, ఛత్తీస్గఢ్ పోయేందుకు ఈ రోడ్డును బాగా వెడల్పు చేసి ఏ విధంగానైతే రోడ్లు ఇప్పుడు మనము నేరుగా ఇక్కడి నుంచి పెద్ద స్థాయిలో పోయేదైతే ఈ రోడ్లంతా మనం ఇక్కడి నుంచి మొదలు పెడితే, మనం భూపాలపల్లి నుంచి మొదలు పెడితే మన గ్రామంతో పాటు కాటరం గాని లేకపోతే మాదేపూర్ గాని కాళేశ్వరం గాని ఆ చుట్టుపక్కల అటు ఇటు ఉన్న గ్రామాలకి నేరుగా అన్ని రవాణా సౌకర్యాలు కలిగించడం. ఈ విధంగా ఉండేది ఒక కారు 2 కార్లు మేము వస్తూ పోయేది కన్నా నిత్యం లారీలో కార్లో బస్సులో ఎప్పుడు ఈ రోడ్డు మీద తిరిగే కార్యక్రమం. ఎందుకంటే మనము అభివృద్ధిలో భాగంగా పెద్ద ఎత్తున తీసుకెళ్లే ఒక ఆలోచన దృక్పథంతోనే ఇది జాతీయ రహదారిని చేయడం జరిగింది. జాతీయ రహదారి వల్ల రవాణా సౌకర్యంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ ఎంతో ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇప్పుడు మనం దీన్ని జాతీయ రహదారి చేశాం. ఒక 2 సంవత్సరాల తర్వాత దీన్ని పెద్ద ఎత్తున రోడ్డు వెడల్పు కార్యక్రమంతో పాటు దాన్ని మళ్ళా కాళేశ్వరం దగ్గర బ్రిడ్జ్ వేపిస్తున్నాం. ఆ బ్రిడ్జ్ పూర్తయ్యే క్రమంలో దీనికి దానికి అనుసంధానం. మరి కొంతమంది గొప్ప జీవితాలను కూడా హేళనగా మాట్లాడడం అనేది వారి నిజంగానే వారి సంస్కారానికి ఆ రోజు వదిలిపెట్టడం జరిగింది. నేను ఎందుకంటే వారి పేరు కూడా తీయదలుచుకోవాలా. చదువుకున్న వారు సంస్కారవంతులు ఉంటారని నమ్మకం. కానీ సంస్కారం లేకుండా ఆ రోజు మాట్లాడటం చాలా బాధ. మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కూడా నేను చెప్పడం జరిగింది. అనేక సందర్భాల్లో కూడా ఎవరితోని కూడా నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు ఎవరితో భయపడం. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి సంక్షేమం విషయంలో ఎక్కడ రాజీ లేకుండా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని ఎత్తిపైన మోసుకుపోవడానికి మరి ఉద్యమ రాజకీయంలో తప్పకుండా బాధ్యత తీసుకుని ముందుకు వెళ్లడం జరుగుతుందని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. నేను మా సోదరులకి, ఇక్కడ వచ్చేసిన సోదరులకి, మా రుద్రారం గ్రామానికి సంబంధించి బసవపూర్, మురాబాద్, మేడిపల్లి మిత్రులందరికీ కూడా ఈరోజు మరి ఒక మంచి కార్యక్రమం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. దాని ఆవిష్కరణ కార్యక్రమం భాగం. మరి 3 రోజుల క్రితం మా సంపత్రావును రాజేశ్వరరావు వచ్చి మహాముత్తరం వద్దు సార్ ఇక్కడ చేద్దామంటే 3 రోజులు ఏమవుతుందా అని చెప్పిన. 3 రోజులనే మంచి కార్యక్రమం చేసి మరి వారితో పాటు అందరూ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా దీనిలో పాల్గొని ప్రత్యేకమైన అభిమానం. ఈరోజు మా నాన్నగారితో పాటు అప్పుడు సర్పంచ్గా ఉండి మేము చాలా దగ్గర మిత్రుడుగా ఉన్న సత్యనారాయణరావు గారిని ఈరోజు వారిని కూడా స్మరిస్తూ, ఎందుకంటే చాలా దగ్గరగా ఉన్న మిత్రుడు, చాలా బాహటంగా మాట్లాడి మరి ఆ గ్రామానికి సంబంధించిన అనేక కార్యక్రమాలతో పాటు మండలానికి కాటానికి సంబంధించిన అనేక అంశాలతో తోడ్పాటు మా నాన్నగారితో ఉన్న వ్యక్తి. మరి పూజలు వారు ఈరోజు మన మధ్యలో లేరు. వారి కుమారుడు సంపత్రావు గారే వారి కుటుంబ సభ్యులు కానీ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు రావడం కూడా జరిగింది. నేను ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి మరి మాకు వారి కుటుంబ సభ్యులకు ఉన్న అనుబంధంతో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి సంబంధించి నేను ఎవరితో ఎక్కువ తక్కువ మాట్లాడలేదు. చాలా బిజీ అయిపోయి అసలు ఏం చేయాలో నాకు 2-3 సార్లు ఫోన్లు చేస్తూ కూడా ఫోన్లు కూడా లేకపోతే బిజీలో ఉంటున్నాను. నేను మా సర్పంచ్కి చెప్పినామని నేను మా పిఎని అడిగిన లాస్ట్కి, మా ప్రకాష్ కూడా చెప్పలా. మరి మీరందరూ కూడా నెత్తిపైన వేసుకుని బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు నేను హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో అనేక సమస్యలు ఉన్న సందర్భంలో ఆ పని చేయాలి, యువకుడిని కనుక పనిచేసే బాధ్యత ఉంది కనుక అవకాశం వచ్చింది చేస్తా ఉన్న తరుణంలో నేను ఇక్కడ మా సోదరులు సర్పంచ్ గారు కానీ మా గ్రామ శాఖ అధ్యక్షుడికే కానీ ఈ గ్రామానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మిత్రులతో పాటు అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. పక్కనున్న ఎడ్లపల్లి గ్రామస్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. వారికి సంబంధించిన 2-3 సమస్యలు మాకు తెలియజేయడం జరిగింది. తప్పకుండా మీ అంశాల విషయంలో మీ గ్రామాలకు వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తామని మనవి చేస్తూ 14వ వర్ధంతి సందర్భంగా మరి మా నాన్నగారికి మరి నివాళులు అర్పించడానికి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చేసిన వారి అభిమానులకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక మారు ఈ కార్యక్రమ నిర్వాహకులకు తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.